వేదికను అలంకరించిన మీ అందరి అభిమాన నాయకుడు పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్మ గారికి, మరియు జిల్లా ఈ యొక్క కాకినాడ జిల్లా పార్లమెంటు ఇన్ఛార్జ్ నవీన్ గారికి అన్నారు. ఫస్ట్ ప్రశ్న పరిపాలన ఎలా ఉందంటే అసలు మనం చెప్పకముందే వాళ్ళే చెప్తున్నారు చాలా బాగుంది సార్, ప్రశాంతంగా ఉంది. వాళ్ళు అనే మాట ఏంటంటే ప్రశాంతంగా ఉంది, రచ్చలు రావిళ్ళు అరెస్టులు ఇవన్నీ భయంకరంగా లేకుండా ప్రశాంతంగా ఉందని. తర్వాత వెంటనే చెప్పేది ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు తల్లికి వందనం కింద మా ఇంట్లో 2 పిల్లలకి వచ్చింది, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చింది, అంతమంది ఒక్కరికే వచ్చేవాడని చాలా చక్కగా చెప్తున్నారు. మీ అందరికీ ఒకటే చెప్పేది, గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసింది. అంటే ఫైనాన్షియల్గా ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలా, రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏంటంటే మనం కట్టే ట్యాక్సులే, రాష్ట్రానికి వేరే ఆదాయాలు ఉండవు. దేశానికైనా రాష్ట్రానికైనా మనం కట్టే ట్యాక్స్లే. వాటన్నిటినీ ఒక ప్లానింగ్ లేకుండా మొత్తం ఇర్రెగ్యులర్ చేసేసి ఫైనాన్షియల్ మొత్తం నాశనం చేస్తుంది. ఒక ఇంట్లో ఒక వ్యక్తికి 20,000 జీతం వస్తుందంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు, పాలుడికి ఎంత ఇవ్వాలా, రెంట్ ఉంటే రెంట్ ఎంత ఇవ్వాలా, పిల్లల చదువులకి ఎంత, తిండికి ఎంత, లేదా బ్యాంక్ ఇన్స్టాల్మెంట్, ఒక చక్కటి ప్లానింగ్ ఉంటుంది. ఒక ప్రభుత్వం అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి గారి యొక్క గైడ్లైన్స్ జరగాలి. కానీ గత ప్రభుత్వం పూర్తిగా నిర్వహణ చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. ఆ 10 లక్షలు కట్టాల్సిన బాధ్యత ఎవరంటే మనందరి మీద పడ్డది. మనం కట్టే ట్యాక్స్లు బ్యాంకులో వేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు డిడక్ట్ చేసుకుంటున్నారు. ప్రతి నెల ప్రతి క్వార్టర్కి మనం కట్టే ట్యాక్సులు ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ కట్ చేస్తుంది. ఈ విధంగా ఈరోజు ఖజానా ఖాళీ, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పామో ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిందో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. మెజారిటీ చేశారు. 3,000 పెన్షన్స్ 4,000 చేశారు. డబ్బులుండి కాదు, ప్రజలకు మాట ఇచ్చామని చెయ్యాలి. వికలాంగులకు 6,000 చేశారు. కిడ్నీ పేషెంట్స్ ఉంటే 10,000 చేశారు. బెడ్ మీద ఉండి కదలలాగండి అటెండర్ ఉంటే అటెండర్ అవసరమైతే 15,000 చేస్తారు. ఇవన్నీ డబ్బులుండి కాదు, డబ్బులు లేవు, కానీ మాట ఇచ్చాం ప్రజలకి, మాట తప్పకూడదని ఈరోజు. అంతేకాదు ఎలక్షన్స్ ముందు చెప్పారు ప్రభుత్వం రాగానే 3 నెలలు అరియర్స్ ఇస్తానని, మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అది డబ్బులుండి కాదు.
డబ్బులు లేకపోయినా మాట తప్పకూడదని. అదేవిధంగా మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇస్తున్నారు, మాట తప్పకుండా ఇచ్చారు. అన్నా క్యాంటీన్స్ ఈ రాష్ట్రంలో 204 అన్నా క్యాంటీన్స్ పెట్టేవాడి. అప్పుడు 2,25,000 మంది ప్రతిరోజు చక్కగా 5 రూపాయలకి చక్కటి భోజనం చేస్తున్నారు. దాన్ని మూసేశాడు గత ముఖ్యమంత్రి. ఎందుకు మూసాడు ఎవరికి తెలీదు. మన మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించాడు. ఎందుకు మూసేశాడు ఆయనకే తెలియదు. తెలుగుదేశం చేసింది కాబట్టి మంచి అయినా చెడ్డైనా ప్రజలకు మంచి జరగకూడదు అని చేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే 204 ఓపెన్ చేసాము, చక్కగా జరుగుతున్నాయి. అవే కాకుండా మరొక 70 ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. అవి కూడా రాబోయే 2 నెలలు ఓపెన్ చేస్తున్నాం. అదేవిధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తా అన్నారు. గత ప్రభుత్వం ఒక ఇంట్లో 2 పిల్లలున్నా 3 ఒకరికే ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు చాలా క్లియర్గా చెప్పారు, ఒక పిల్లవాడికి ఇచ్చి ఒక పిల్లవాడికి ఇవ్వకుంటే వాడు డిమారల్ అవుతాడు, వాడిని చదివించలేకపోతే వాడు కూలీనాలికి పోవాలా, కాబట్టి ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని ఆ రోజు చెప్పడం, మాట తప్పకుండా ఖజానా ఖాళీ అయినా డబ్బులు లేకపోయినా 10 లక్షల కోట్ల అప్పు తీరుస్తూ ఉన్నా మన రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలు 67 లక్షల మంది పిల్లలకి వేశారు. 10,000 కోట్ల రూపాయలు. అంతేకాకుండా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మాట చెప్పాం తప్పకూడదని వచ్చే నెల ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించేదానికి ఆర్డర్స్ చేశారు. అంతేకాకుండా రైతు సోదరులకు ఏదైతే 20,000 ఇస్తా ఉన్నామో అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏ రోజు ఇన్స్టాల్మెంట్ వేస్తారో ఆ రోజు ఇన్స్టాల్మెంట్ వేయాలని ఆల్రెడీ ఫైనాన్షియల్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇవన్నీ డబ్బులుండి కాదండి, డబ్బులు లేవు. కానీ వారికి ఉన్న అపారంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకల్లో మచ్చుకు 2-3 చెప్తాను. నా శాఖ, నేను 2014-19లో ఇదే శాఖకి మంత్రిని. 2019 ఫిబ్రవరి నెలలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేయించాం. అది ఎందుకు శాంక్షన్ చేయించామంటే మున్సిపాలిటీలో ఉండే ప్రతి ఇంటికి ట్యాప్ కలెక్షన్ ఇవ్వాలని. ప్రతి ఇంటికి 70% వాళ్ళు ఇస్తారు, 30% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా. ప్రభుత్వం మారింది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు, దానికి మ్యాచింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవ్వాలా. ఇవ్వకపోతే 5,300 కోట్లు పోయింది, అది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే లాస్ట్ జూన్లో దాన్ని రివైజ్ చేయించాము, మళ్ళీ దాన్ని టేకప్ చేసాము. ఈ నెలలో టెండర్ పిలుస్తున్నాం. ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇక అది కూడా పోయింది. దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత రివైజ్ చేసాం, టెండర్లు పిలిచారు. రేపు 21వ తేదీ ఓపెనింగ్. ఈ నెల అది ఓపెన్ అయితే వచ్చే నెల నుంచి ఆ 8,500 కోట్ల జరుగుతుంది. స్వచ్ఛ భారత్ కింద 3,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే 250 కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాచింగ్ 150 కోట్లు గత ప్రభుత్వం, అది కూడా పోయింది. దాన్ని కూడా ఇప్పుడు రివైజ్ చేసాం. ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. అయినప్పటికీ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు వారికి ఉన్న అనుభవంతో ఒక్కొక్కటి చేస్తున్నారు. అందుకనే 1 year అయిపోయింది. ఇంత ఇబ్బందుల్లో కూడా మనం అనేక కార్యక్రమాలు చేసాం. ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని ఇంటింటికి పోయి వివరించండి అని ఈరోజు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు, చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా బొమ్మని ఈ 30 రోజులు చేయమన్నా చాలా చక్కగా జరుగుతుంది. మంత్రులు కూడా సార్, నాకు కూడా నేను నెల్లూరు కాన్స్టిట్యున్సీలో గెలిచా, అక్కడ ఎమ్మెల్యే, అక్కడ 15 రోజులు తిరగమన్నారు. అది కాకుండా మరొక 10 కాన్స్టిట్యున్సీ చేసి మంత్రిగా నువ్వు పోయి తిరుగు అన్నారు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరూ డోర్ టు డోర్ తిరుగుతున్నారు. చాలా అనూహ్యమైన స్పందన ఉంది. ఏదైతే మనం ఎలక్షన్స్కి ముందు ఇచ్చామో 100కి 100 పూర్తి చేస్తాం. అంతేకాకుండా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు ప్రభుత్వానికి తెలిపితే వెంటనే వాటిలన్నింటినీ డిస్కస్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ నేపథ్యంలో ఇక్కడికి వస్తే కొన్ని చిన్న చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు కాదు, చిన్న చిన్న సమస్యలు చెప్పారు.
కొన్ని గత ప్రభుత్వం ఇళ్ల పట్టాలు కాగితాలు ఇచ్చారు, మాకు ఇల్లు ఇవ్వని అడిగారు. అమ్మా స్థలం చూశారంటే మాకు తెలియస్తారన్నారు. కాగితం ఇచ్చారు, స్థలం ఎక్కడుందో తెలియదు. అలా అన్ని అవకతవకలు చేశారు. ఇవన్నీ 1 by 1 సర్దుతున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా మంచి సుపరిపాలిస్తామని తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈరోజు వర్మ గారికి, ఈ యొక్క పిఠాపురం యొక్క పుర ప్రముఖులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు అందరూ కలిసినట్టుగా సూపర్ 6 కార్యక్రమం మేనిఫెస్టో ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో యువనాయకుడు నారా లోకేష్ గారు వీరి యొక్క అందరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తొలి అడుగు కార్యక్రమాన్ని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మరి నారాయణ గారు అంటే పార్టీకి ఎంతో వెన్నెముక. అంతేకాకుండా నారాయణ గారిని చూసి నేర్చుకోవాల్సిన బాధ్యత చాలా మందికి ఉంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 వరకు కూడా సిఆర్డీ ఆఫీస్ వెళ్తూ జరుగుతుంది. అంత కష్టపడి ఈ రాష్ట్రం అమరావతి గురించి పనిచేస్తా ఉన్నారు రాజధాని గురించి. మరి అంతేకాకుండా ఈరోజు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా మన పిఠాపురం ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి, జిల్లా రవిసారికి మరి జ్యోతుల నవీన్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన కౌన్సిలర్లు, నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తాం. ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడవలసి ఉంది. ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని ప్రతి ఒక్క కింది స్థాయి కార్యకర్తగా నుంచి పై స్థాయి నాయకుల వరకు శిరసావహించి ముందుకెళ్లవలసిన బాధ్యత ఉంది. అదే బాధ్యతగా మనం కూటమిలో మనం గెలిపించడం జరిగింది. ఆర్టీసీ బస్సు ఆగస్టు 15 తారీఖు నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే అన్నదాత సుదీపాలు కూడా ప్రారంభిస్తామని చెప్పారు. నేను ఈ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, కళ్ళు కనపట్టలేదా? ఇంత అభివృద్ధి జరుగుతుంది, ఒక పక్కన సంక్షేమం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రం ముందుకెళ్తుంటే ప్రతిపక్షం ఏడుస్తూ ఉంది, అసూయతో ఏడుస్తూ ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే మన స్థానికంగా మన విషయాలకు వస్తే 14-19లో ఈ నియోజకవర్గాన్ని 2,200 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్ళాం. పురుషోత్పత్తం తెచ్చాం, 2 పంటల సస్యశామలంగా ఉంది. అదేవిధంగా మరి పిఠాపురం మంచినీళ్ళు స్కీము 30 కోట్ల రూపాయలు కట్టాం. టిట్కో అపార్ట్మెంట్ 1000 అపార్ట్మెంట్ ఇచ్చారు. అప్పుడు కూడా మంత్రి నారాయణ గారే జగన్మోహన్ రెడ్డి ఇచ్చి భ్రష్టు పట్టించాడు. ఇప్పుడు దానికి కూడా డబ్బులు కేటాయించి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే నగరంలో రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చాం. చాలా రంగారంగ వైభవంగా పరుగులు పెడతా ఉన్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఇచ్చారు, మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి పెన్షన్ పేరు చెప్పి ప్రజలు మోసం చేశాడు. చంద్రబాబు పెన్షన్ ఇస్తాడు, 4,000కి 1వ తారీఖు 4,000 పూర్తిగా ఇచ్చిన ఘనత కూటమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అలాగే అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి తల్లి కడుపు చోమలెట్టాడు. ఒక కొడుక్కి చదివించడం, 2వ కొడుకుని పొలానికి పంపాడు. ఈ పరిస్థితి ఉండకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ఎంత మంది పిల్లలను అంతమంది తీసుకోమని చెప్పి ఈరోజు ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇదంతా కూడా ఒక కూటమి ఏర్పడడం వల్ల ఈ రాష్ట్రం ముందుకు నడుస్తా ఉంది. అలాగే గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లుగా చేశాం. దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక అభివృద్ధి అంతా కూడా శూన్యం. లిక్కర్ మాఫియా మయం కింద అయిపోయింది. మళ్ళీ 2014లో 24లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ రావడం జరిగింది. ఇక్కడ మన కళ్యాణ్ గారికి వెళ్ళడం జరిగింది. కళ్యాణ్ గారికి అందరం కలిసి పనిచేయడం జరిగింది. మరి ఇక్కడ ఏదైతే మనం 70% రోడ్లు వేసినప్పుడు 14-19లో
మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక అదృష్టానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కళ్యాణ్ గారు ఉండడంతో నీళ్ళ రోడ్లు కూడా గ్రామాల్లో వేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు తెలియజేస్తున్నానంటే అభివృద్ధి అనేది 14-19-24 భ్రష్టు పట్టిందే జగనం, మళ్ళీ 24 అభివృద్ధి స్టార్ట్ అయిందని చెప్పి తెలియజేసుకుంటూ మనందరం కూడా ఏది ఏమైనా మన లీడర్ చంద్రబాబు నాయుడు, మన యువ నాయకుడు నారా లోకేష్ యొక్క ఆజ్ఞానుసారం అనుసంధానం మనందరం కూడా పార్టీకి చెప్పిన కమిట్మెంట్ ప్రకారం ఎప్పుడూ కూడా పిఠాపురం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతో ముందుకు నడుస్తుందని చెప్పి మీ అందరి ద్వారా మంత్రి నారాయణ గారికి తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.